ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. ఇజ్రాయేలు, నేను నిన్ను మర్చిపోజాలను. దేవుడు ఈ వాగ్దానాన్ని తన ప్రజలతో, ఇజ్రాయెల్తో ఈ మాట చెబుతుంటున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, ఇజ్రాయెల్ ప్రజలు తనకు చెందిన వారని, తనకు సేవకులని, వారిని ప్రజలని, ఆయన మాత్రమే సేవించారని దేవుడు కోరుతుంటున్నాడు. అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని విడిచిపెట్టి, తమ యజమానుని విడిచిపెట్టి విగ్రహములు సేవించేవారుగా మారిపోయారు. తమ సొంత మార్గంలో వెళ్ళి దేవునికి దూరమైన వారుగా ఉంటూ వచ్చారు. అలాంటి సందర్భంలో దేవుడు తిరిగి తన ఎదుటికి రావాలని దేవుడు ఆహ్వానిస్తుంటున్నాడు. అందుకే వారు పాపంలో ఉన్నప్పటికీ అతను వారిని మర్చిపోడు. అతను వాటిని ఎప్పటికీ వదులుకోడు. ఆయన వారి పాపాలను, వారి మధ్య అడ్డంకిగా ఉన్న ఆ పాపాలను తుడిచివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాపాలను పోగొట్టగలడు. మరియు వారు చేసిందల్లా ఏం చేయాలంటే, అదే ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు వారిని క్షమించి వారిని తిరిగి అంగీకరించేవాడు ఉంటున్నాడు. ఈ దినమున నీవు జీవితంలో కూడా దేవుడు నన్ను మర్చిపోయాడని, నీ జీవితంలో పాప స్థితిలో దేవుని దూరంగా ఉన్నట్లయితే దేవుడు నీ కొరకై కనిపెట్టేవాడుగా ఉంటున్నాడు. ఏ విధంగా తన చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళినప్పటికీ తండ్రి ఏ విధంగా ఎదురు చూస్తూ వచ్చాడో, దేవుడు మనల్ని మర్చిపోడు. ఆయనను తిరిగి ఆయన దగ్గరికి రావాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఈ దినమున ఆ చిన్న కుమారుడు వచ్చినట్లుగా నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను చేర్చుకునేవాడుగా, నీ పాపలు క్షమించేవాడుగా, నిన్ను నూతన వ్యక్తిగా దేవుడు చేసేవాడు ఉంటున్నాడు. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.